గర్భిణీ స్త్రీలు మానసిక ఒత్తిడికి గురికారాదని సమతుల్యమైన ఆహారం తీసుకుని చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలని అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్పర్సన్ రాష్ట్ర శెట్టిబలిచ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పద్మారాం అలయన్స్ క్లబ్ అధ్యక్షులు పెంకే సేవా కోశాధికారి వీరభద్రరావు ఆధ్వర్యంలో ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ గవర్నర్ వరం శ్రీనివాసరావు హాజరై క్రమం తప్పకుండా గర్భిణీ స్త్రీలు డాక్టర్ను సంప్రదించి వారి సూచనల మేరకు పలు జాగ్రత్తలు తీసుకుని మంచి ఆహారాన్ని కూడా తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచివాడు మృదు స్వభావి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేయుచున్నారు. కావున ఓటు ఉన్న పట్టభద్రులందరూ వారిని సమర్థించి 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు. కార్యక్రమంలో నులుకుర్తి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు దేవ్ వెంకన్న, మండల మహిళా అధ్యక్షులు వెంకటలక్ష్మి, జనసేన మండల అధ్యక్షులు బండారు మురళి, ముద్రగడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ గారికి ఓటేయమని చెప్పి కూటమి నాయకులతో కలిసి ఈరోజు దాట సప్ప వెంకటేశ్వరరావు గారు, నులుకుర్తి వెంకటేశ్వరరావు గారు, దేవ్ వెంకన్న గారు, ముద్రగడ రమేష్ గారు, మీ అందరూ కూటమి నాయకులు అందరూ కలిసి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటేయాలని చెప్పి బలంగా తీయడం జరుగుతుంది. మా కాకినాడ రూరల్ శాసనసభ్యులు మమ్మల్ని అందరినీ కూడా కూటమి నాయకులు ఎక్కడున్నా సరే ఓటు విషయంలో మీరు అందరూ వెళ్ళి మార్పాడి పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఘనమైన విజయాన్ని సాధించుకోవాలని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు. దాంట్లో నిమిత్తంగా మేము పేరాబత్తుల రాజశేఖర్ గారి గెలుపు గురించి మేము నైటు పగలో కూడా ఆయన గెలుపు గురించి తిరిగి ఆయన భారీ మెజార్టీ తగ్గిస్తామని కోరుతున్నారు. 16,000 పోస్టుల్ని త్వరలో భర్తీ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు ఇవాళ యువత చాలామంది కానిస్టేబుల్గా అలాగే ఎస్సీ ట్రైనింగ్లకి చాలామంది పెట్టడం జరిగింది. వారికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళ త్వరలో వాళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. మరి అంతేకాదు యువతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాలోచన చేసి వారికి ఏ రకంగా న్యాయం జరిగిద్దో, అలాగే ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు విదేశాలు వెళ్ళి సుమారు 1,09,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి మన ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఉపాధి కల్పించడానికి సుమారు 40-50 వేల మందికి ఉపాధి కల్పిస్తారు. మాకు ఏవో చిన్న చిన్న తాయిలాలు అందలేదు అనే ఫీల్ కూడా ఉంది మామూలు ప్రజల్లో. దాన్ని మేము ప్రజల దృష్టికి ఎక్కువగా తీసుకువెళ్ళి ఏం వర్క్ చేసామో కూడా చెప్తాము. అలాగే కూటమి తరపున ఈరోజు పేరాబత్తుల రాజశేఖర్ గారు నిన్న ఎమ్మెల్సీ నామినేషన్ చేయడం జరిగింది. అయితే ఆయన్ని మృదు స్వభావి, మంచివాడు, మనందరి సమస్యలు తీర్చేవాడు, గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా రక్షణగా ఉండి మన సమస్యలను ముందుగా తీసుకెళ్ళి, అలాగే డిఎస్సీ కూడా ఆయన అవగానే డిఎస్సీ కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం పెట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల డిఎస్సీ లేట్ అయింది. ఆ డిఎస్సీ కూడా రేపు ఆయన ఎమ్మెల్సీ అవగానే కూడా దాన్ని సాధించి తీరుతారని చెప్పేసి, అలాగే గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఆయన అందుబాటులో ఉంటారని, మంచి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రపోజ్ చేసి మీ కుటుంబంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరూ ఓటు చేయించాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుచున్నాము. అలాగే పేరాబత్తుల రాజశేఖర్ గారి పేరు పక్కన 1 అంకె అంటే ఒక గీత ఇలాగా ఒకటి అంకెని వేయాల్సిందిగా మిమ్మల్ని మరీ ప్రార్థిస్తున్నాను.